ముందుగా అడ్వాన్స్ భోగి సంక్రాంతి కనుమ మన జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ గ్రౌండ్ లో మహిళల ముగ్గుల పోటీలు అయితే జరగడం జరిగింది. చాలా ఆతృతతోనే నేను ఫస్ట్ అనుకుంటా వీళ్ళు ముగ్గులు అయితే వేయడం జరిగింది. ఇంకా వస్తున్నారు అంటే ఇంకా పోటీ తత్వం అయితే పెరుగుతుంది. మీకు ఆల్రెడీ నిన్నటి రోజు మొన్న 2 రోజుల నుంచి అయితే వాట్సాప్ గ్రూప్లలో ముగ్గుల పోటీలో ప్రథమ పోటీ ద్వితీయ తృతీయ పోటీలు అయితే ఇక్కడ కేబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అయితే చాలా ఆతృతతోనే ఇంకా వస్తున్నారు, ఇంకా కలర్లు తీసుకొని ఇంకా వస్తున్నారు. పోటీతత్వం పెరుగుతుంది. ఇంకా రాని వాళ్ళు ఇంటికాడ ఉన్న వాళ్ళు వచ్చి ఈ ముగ్గుల పోటీలలో పాల్గొనాలని, ఓకే, ఇంకా ఇంటి దగ్గర పనులు ముగించుకొని ఈ గ్రౌండ్ లోకి అయితే వచ్చి ఈ ముగ్గుల పోటీలు అయితే పాల్గొనాలని ఇక్కడ కేబీ ఫౌండేషన్ చైర్మన్ కామల భూమయ్య గారు అయితే తెలపడం జరుగుతుంది. ఓకే, ఇక్కడనైతే చూడండి, ఇక్కడ ఎవరిది వాళ్ళకు పార్టీషన్ డబ్బులు వేసి ముగ్గులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆతృత నాకు రంగురంగుల కలర్లు మీకు ఆల్రెడీ కనిపిస్తుంది, వీడియో చూడండి. రంగురంగుల కలర్లతోని ఎంత ముద్దుగా సంక్రాంతి వైబ్ అయితే ఈ తిగుల్ గ్రామంలో అయితే కనిపిస్తుంది. ఇంకా రేపటి రోజు క్రికెట్ కబడ్డీ ఈ 3 రోజులైతే సంక్రాంతి పండుగ ఆల్రెడీ మన గ్రామంలో తిగుల్ గ్రామంలో ఆల్రెడీ మొదలైంది. ఎవరైతే ఇంటికాడ ఉండి ఈ వాయిస్ అయితే వింటున్నారో తొందరగా గ్రౌండ్ లో గురికి రావాలి. ఉరికొచ్చి కవర్లు పట్టుకొని కవర్లు పట్టుకొని ఉరికి రావాలి. మీరు ఎవరైతే ఇంట్లో వస్తున్నారో వాళ్ళకే ఈ ఫస్ట్ ప్రైజ్ రావచ్చు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు వాళ్ళకే రావచ్చు ఫస్ట్ ప్రైజ్. మీరు ఇంటికాడ కూర్చొని ఈ వీడియోలు చూసుకుంటా పాటలు అప్పాలు చేసుకుంటా, ఇంకా అప్పాలకు మురుకులకు ఇవన్నిటికీ టైం ఉంది. ఇంకా తొందరగా అయితే స్కూల్లోకి వచ్చి ముగ్గులు అయితే వేయరు. ఫ్రెండ్స్, ఇక్కడ వేసిన ప్రతి ఒక్క ముగ్గు అయితే మీకు చూపిస్తాను. నిజంగా ఎంత కలర్ఫుల్ ఉన్నాయి ముగ్గులు అయితే, నిజంగా అల్టిమేట్. నిజంగా లేడీస్ చాలా గ్రేట్ అప్. ఎందుకంటే ఒక చుక్కలు కలుపుకొని ఒక ముగ్గులు వేసుడు అంటే నిజంగా ఇక్కడనైతే సంక్రాంతి వైబ్స్ అయితే కనిపిస్తుంది. ఏంటంటే ఆ ముగ్గులనే హరిదాసుని దించడం, గంగిరెద్దుని దించడం, భోగి మంటలు దించడం నిజంగా అల్టిమేట్. ఎవరైతే ఈ ముగ్గుల పోటీలు జడ్జ్ చేస్తారో వాళ్ళకైతే రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే ఈ పోటీలలో ప్రథమ ద్వితీయ తృతీయ ముగ్గురికి ప్రైజ్ మనీ ఇవ్వాలి. ఆ ప్రైజ్ మనీ ముగ్గురు ఎవరిని సెలెక్ట్ చేయాలనేది జడ్జిమెంట్ అయితే చాలా రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు బాగా వేసారు. నా దృష్టిలో అయితే అందరు విన్నరే. కానీ ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు కొద్దిగా, ఒకరి ముగ్గు తక్కువ ఒకరి ముగ్గు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ప్రైజ్ మనీ అనేది ఆ ముగ్గురు ఎవరైతే ముగ్గులు వేస్తారో వాళ్ళకు కూడా కొద్దిగా ఆతృత ఉంది. అంటే నాదే ఫస్ట్ రావాలి, నాకే ఫస్ట్ ప్రైజ్ మనీ రావాలనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మీరైతే జడ్జ్ చేసి కింద కామెంట్ చేయండి ఎవరు ముగ్గు బాగుందో చూస్తా. మీ దృష్టిలో ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.